పురుషోత్తముడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ అండ్ పురుషోత్తముడు. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తి ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మేము మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, ఈ మూవీ డ్రామా కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, మూవీలో ప్లాట్ చాలా సింపుల్ గా ఉంటుంది. హీరో వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు ఒక కంపెనీ ఉంటుంది. హీరో ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఫారెన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక వాళ్ళ నాన్నగారు ఆ కంపెనీకి సీఈఓ చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ కంపెనీకి సీఈఓ కావాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటంటే, 100 రోజులు ఎవరికి తెలియకుండా వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ ని వదిలేసి ఒక సర్వసాధారణ మనిషిలాగా ఎవరికి తెలియకుండా 100 రోజులు లైఫ్ ని లీడ్ చేయాలి. ఆ 100 రోజులు పూర్తి అయితే ఆ కంపెనీకి సీఈఓ అవుతాడు. హీరోకి ఆ విషయం తెలిసిన వెంటనే హీరో ఆ 100 రోజులు ఉంటానని ఒప్పుకొని తన స్టేటస్ ని వదులుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. హీరో ఆ 100 రోజులు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆ 100 రోజుల్లో తను కొత్తగా తెలుసుకున్న విషయాలేంటి, ఒక లగ్జరీ లైఫ్ ని వదిలేసి హీరో బయటకు వచ్చాక ఆ 100 రోజుల్లో తను ఎలాంటి విషయాలు తెలుసుకుంటాడు, ఆ 100 రోజుల్లో హీరో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, ఎండ్ ఆఫ్ ది మూవీలో ఆ 100 రోజులు కంప్లీట్ చేసి ఆ కంపెనీకి హీరో సీఈఓ అవుతాడా లేదా, బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, యావరేజ్ మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మాత్రము. 2 hours 20 minutes రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hours 20 minutes రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది తప్ప, సెకండ్ హాఫ్ లో మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మూవీలో 4-5 సాంగ్స్ ఉంటాయి. మూవీలో సాంగ్స్ కూడా యావరేజ్ అనిపించింది నాకైతే మాత్రం. సాంగ్స్ అయితే మరీ బాగుంటాయని చెప్పలేము కానీ ఓకే, పర్లేదు. అండ్ మూవీలో బీజిఎం ఉంటుంది. బీజిఎం కూడా బాగానే ఉంటుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి మూవీలో. ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంటాయి. ప్లాట్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నాకు పర్సనల్ గా మూవీ పరంగా చూస్తుంటే మాత్రం రాజ్ తరుణ్ గారి లుక్స్ ఏదైతే ఉన్నాయో మూవీలో అవైతే నచ్చలేదని చెప్పాలి. మూవీలో సీఈఓ లాగా ఆయన చూపించిన లుక్స్ ఏదైతే ఉన్నాయో పర్టికులర్లీ నాకైతే నచ్చలేదు. బేసిక్ గా మీరు మూవీ చూసేటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఆ విషయము. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ అడల్ట్ సీన్స్ అయితే ఏం ఉండవు మూవీలో. అండ్ ఓవరాల్ గా ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. వన్ టైం వాచబుల్, డెఫినెట్ గా అందరూ ఒకసారి చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5-2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.